హాయ్ అండి. ఈరోజు వీడియోలో చిలకడ దుంపలతో చేసే కర్రీ రెసిపీని అయితే చూపించబోతున్నాను. బంగాళదుంపలు తినము అనుకునే వాళ్ళకి హెల్తీ రీప్లేస్మెంట్ ఈ కర్రీ అన్నమాట. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసం 2 చిలకడ దుంపలను తీసుకొని దీనిపైన ఉన్న తొక్కని తీసేసి చివర్లు కట్ చేసి ఇలాగ బంగాళదుంప ముక్కలు ఎలా కట్ చేసుకుంటామో అలాగే మీడియం సైజులోని ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలన్నమాట. ఇలా కట్ చేసిన ముక్కల్ని ఒకసారి నీళ్ళలో వేసి తీసేయాలి. ఎక్కువసేపు ఉంచకూడదండి. దీంట్లో ఉండే పోషక విలువలు పోతాయి. ఇప్పుడు కడాయిలోని కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వరకు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత దీంట్లో శుభ్రం చేసి పెట్టుకున్న ఎర్రదుంప ముక్కలను కూడా వేసేసుకొని దీంట్లోని 3, 4 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇవి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లోని 2 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసి మరొకసారి మూత పెట్టేసి టమాటాలు కాస్త మగ్గనివ్వాలి. టమాటాలు ఇలా మగ్గిన తర్వాత దీంట్లోని రుచికి తగ్గట్టుగా కారం, అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని నీళ్లు వేసి ఉడికించుకోవాలి. ఇలా నీళ్లు వేసిన తర్వాత ఒకసారి సాల్ట్ అనేది సరి చూసుకోండి. మూత పెట్టేసి 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ముందు ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాం కదా, ఈ కర్రీ త్వరగానే ప్రిపేర్ అయిపోతుందండి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరి. ఇలా చేసుకునే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. బంగాళదుంప తినము అనుకునే వాళ్ళకి ఇది మంచి హెల్తీ ఆప్షన్ అన్నమాట. కాకపోతే దీన్ని ఎక్కువ మోతాదులో కాకుండా ఒక 4కి, 5కి వరకు కూరని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వండుకున్నాం అనుకోండి, కూర రుచి అనేది ఎక్కువ స్వీట్ అనేది యాడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. తక్కువ మోతాదులో అయితే కర్రీ చాలా బాగుంటుంది. సింపుల్‌గా, ఈజీగా చేసుకునే ఈ కర్రీ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్‌బ్యాక్‌ని కూడా షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.